మాయో నేను మళ్ళీ వచ్చేసా. నువ్వు ఫస్ట్ తిన్న చేపల రేట్ ఎంతో కామెంట్ పెట్టు. మనమైతే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు వీడియో. మామ 90స్లో పుట్టిన వాళ్ళకి అయితే చేపలు చీప్ అండ్ బెస్ట్లో చూసుంటారు. కాలంలో కూడా రైలు కూడా బాగా పడతాం కూడా చూసుండొచ్చు. ఇప్పుడైతే ఫ్యాక్టరీలో వాటర్, రైలు చెరువు వాటర్ ఎక్కువ అవుతాం వల్ల మొత్తం అన్ని చనిపోయినాం అనమాట. అంతకుముందు అయితే గాజు రైలేడి, ఉనమి రైలేడి, శాఖ రైలేడి, ఏళ్ళు రైలేడి, అవి 3 రకాలడి మాయా. చేపల మట్టిగా అస్సలు వేరే రకం అనమాట. పెద్ద పెద్ద చేపలు ఇవాళ వీడియోలో పెద్ద చేప చూసి నోరు వెళ్ళిపోతున్నాం, కానీ అప్పుడులో పెద్ద పెద్ద చేపలు 20 రూపాయలు 30 రూపాయలకి చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. నీకు ఊహ తెలిసాక ఫస్ట్ మీ చేత్తో మీరు ఫస్ట్ కొన్న చేపల రేట్ ఎంతో కామెంట్ పెట్టు. నేనైతే కేజీ 20 రూపాయలకు కొన్నాను అనమాట. అది కూడా నా డబ్బేం కాదు. నాకు ఊహ తెలిసిన తర్వాత మా అమ్మ 20 రూపాయలు ఇచ్చి చేపలు తెమ్మంటే తెచ్చిన రేట్ అది. నాకు తెలుసుండగైతే మా నాన్న ఏటకెళ్తున్నప్పుడు కేజీ 15 రూపాయలకి అమ్మి వాళ్ళం. రీల్ అయితే చేపలు అయితే కేజీ 5 రూపాయలే, కేజీ 20 రూపాయలు. మాయ మీరే ఏటకెళ్తారు కదరా, మీరు కొనుక్కుంటూ పెట్టరా అంటావా? మామ అలా కాదు మామ, నేను చెప్పేది ఏంటంటే నాకు ఫస్ట్ రేటు తెలిసింది అప్పుడే అనమాట. మా అమ్మ ఇంట్లో కూరగాయలు లేవురా, నాన్న కూడా ఏటకెళ్ళలేదు, పక్కన ఉన్న మాయాల ఇంటికి వెళ్ళి 1 కేజీ తీసుకురారా అని చెప్పేసి డబ్బులు ఇచ్చింది అనమాట. నాకు అప్పుడే తెలుసు కేజీ 20 రూపాయలని. కానీ మా ఊర్లో అంత కేజీలు కొనేసి వాళ్ళు అయితే ఎవరు లేరు. ఎప్పుడు చూసినా ఒక 5 రూపాయల చాప్లెట్, 10 రూపాయల చాప్లెట్ అనేవాళ్ళే అనమాట. నాకైతే పర్ఫెక్ట్గా అప్పుడు రేట్లు తెలిసేది కాదు. ఎప్పుడైతే మా అమ్మ 20 రూపాయలు ఇచ్చిందో ఆ మాయాల ఇంటికి వెళ్ళగానే కేజీ దూసిచ్చాడు అనమాట. అప్పుడు అర్థమైంది కేజీ 20 రూపాయలని. అలాగే కేజీ 5 రూపాయలు పట్టుకెళ్ళేవారు. 5 రూపాయల చాప్లెట్, 5 రూపాయల రైలెట్టు ఈ రకంగానే ఉండేది. రైలు అప్పుల్లో అయితే కేజీ 15 రూపాయలు, మా కేజీ వచ్చేటప్పటికి సుమారు 60 రూపాయలు అనమాట. ఇప్పుడు మీరు సంచులు చేపలు చూశారు కదా, అట్లా ఏమంటారు కామెంట్ పెట్టు. మేమైతే పోయింగ్లు అంటాం. అదే మా మేన చేపలు పెద్దవి అయితే అన్నమాట, చిన్నవి అయితే పోయింగ్లు అంటారు. ఇవి అయితే సూపర్ ఉంటే కూరకైతే టేస్ట్ ఎదిరిపోద్ది అనమాట. ఇట్లనైతే అలా పడగానే అలా కొనుక్కెళ్ళిపోతున్నారు. మన దగ్గర సమయానికి జేబు నిండా డూబేసుకెళ్ళామేమో, అందుకే కొనలేకపోయాం అనమాట. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ పాటికి వర్షాకాలం బురద నీరు వచ్చేసి తెగడిపోయి మా చేపలు ఏంటి రైలేంటి. ఫ్యాక్టరీలో నుంచి వాటర్ వస్తాం వల్ల చేప కాదు కదా, రొయ్యి పిల్ల కూడా లేదు. శాఖ రొయ్యి ఏంటి, ఎల్లు రొయ్యి ఏంటి మామ, మంచినీటి రొయ్యి ఉంటుంది మామ. ఈ బురద వాటర్కి, ఎర్ర వాటర్కి గుడ్డుతోడు వస్తుంది. అది గనక జనేసుకుని తింటే వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది. అసలు నీ జీవితంలో మర్చిపోలేవు. చెర్లో రొయ్యల్ని అమృతంగా తినేస్తున్నారు కానీ మన వాళ్ళు అట్లని అయితే తలా తోక తీసి ఓన్లీ బాడీ తినాలి ఉప్పు కారంలో కలుపుకుని. అదే మంచినీరు చెరువు అనుకో, అసలు ఆ రొయ్యని తలకాయ కూడా తీయక్కర్లేదు మామ. అలా నవ్వులేచ్చు అనమాట. పైన గుళ్ళతోటి వేసేస్తారు గుడ్డు రొయ్యి అయితే. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఈ రోజు అయితే మనం మోడే అనే ఊరికి వచ్చామమ్మ. ఇది ఎక్కడ ఉందిరా అంటావా మామ? కలపూరు తెలుసు కదా, కలపూరు నుంచి 2 కిలోమీటర్లు మామ. మూడొంతుల మీద తిరగేస్తున్నారు, అలుపు సొలుపు లేకుండా ఏటలు తెగేస్తున్నారు మామ. అందుకు వచ్చానమాట. ఇక్కడ చేపలు బాగా చీప్ అండ్ బెస్ట్గానే వస్తున్నాయి. ఎందుకంటే లైవ్లో దొరికే చేప కదా, కొంచెం రేట్ ఎక్కువే పెడతారు. వాళ్ళు పెట్టి వాళ్ళు పెడతారు, అమ్మి వాళ్ళు అమ్ముతారు. ఈ చేపలు వచ్చేటప్పుడు కేజీ 200 అనమాట. మామ ఈ ఊరు కోసం గట్టిగా చెప్పాలంటే పొల్యూషన్ లేని ఒక పల్లెటూరు అనమాట. గట్టిగా చెప్పాలంటే లాస్ట్ ఒక 5 to 6 ఇయర్స్ కిందటైతే ఇది అంత అభివృద్ధి చెందలేదు. ఈ వంతెన లేదు, ఏమీ లేదు. ఊళ్ళో డాక్టర్ కూడా ఉండేవాడు కాదు. అంత దారుణంగా అడవిలో బతుకున్నట్టుండేది. ఒక 5 సంవత్సరాల కింద ఈ వంతెన వేశారు. ఈ ఊళ్ళో డాక్టర్ ఏంటి, ఫుడ్ ఏంటి, అకామిడేషన్ ఏంటి, ప్రజెంట్ అన్నీ బాగున్నాయి అనమాట. చుట్టూరు గ్రీనరీతో, పచ్చటి వాతావరణంతో, చల్లటి గాలి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టి మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయమమ్మా. ఉంటా మరి.